హే వెల్కమ్ బ్యాక్ టు జీజీవీ స్టేల్స్. ఇవాళ మన విధి నైట్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపించేస్తున్నా. ఈవినింగ్ 4 o'clockకి ఫీడింగ్ తీసుకొని పడుకుంది. నేను ఇక్కడ పడుకోబెడితే దొర్లి అక్కడికి వెళ్ళి పడుకుంది. ఎనీవే, నా క్లమ్జీ రూమ్ని చూడకుండా బుడ్డిది ఎలా పడుకుందో చూడండి. సో మా మేడం క్యూరీ 6 o'clockకి లేచింది. ఆకలి ఏడుపులు చూడండి ఎలా ఉన్నాయో దానివి. ఇలా ఏడుస్తుండగానే మనం పాలు ఇచ్చేస్తే లాచింగ్ సరిగ్గా చెయ్యరు అండ్ పాలు కూడా సరిగ్గా తాగరు. ఆ తర్వాత మనకే ప్రాబ్లం. సో ఆ ఏడుపుని తగ్గించడానికి వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్ళాను. ఎలా చూస్తుందో చూడండి. నాన్న దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావమ్మా, పాలు కావాలి నాకు అని చూస్తుంది. సో కామ్ అయ్యాక నైట్ టైం ఫస్ట్ రీడింగ్ 6:10కి స్టార్ట్ చేశాను. ఈ నైట్ రొటీన్ ప్యూర్లీ బేబీ ఏం చేస్తుంది, బేబీతో ఏం చేయిస్తున్నాం అనేది మాత్రమే. మా ఫుడ్ మేమేం చేస్తున్నాం అనేది కాదు. సో ఫీడింగ్ అయిపోయాక కడుపు నిండిపోయి ఆ హ్యాపీనెస్తో కాసేపు అలా ఉంటుందన్నమాట. బర్పింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా ఇస్తాను. ఎందుకంటే తర్వాత వాళ్ళకి గ్యాస్ రిఫ్లెక్స్ వచ్చి ఊరుకోగా కక్కేస్తూ ఉంటారు. సో తర్వాత కొంతసేపు గాలి ఎంజాయ్ చేయడానికి అలా వాకింగ్ చేస్తూ ఉంటాం అన్నమాట. 6:50 to 7 o'clock, 7:10 అలా చేస్తుంటాం ఎవ్రీడే. అన్నీ చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంది. చెట్లు, ఆకాశం, ఇంటి దగ్గర ఉండే వేరే పిల్లలు, బయట కుక్కలు అండ్ ఇక్కడ బండి కనిపిస్తే దాని మీద కూర్చోవాలి అనుకుంటుంది చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ పారిజాతం చెట్టు బాగా నచ్చినట్టుంది గౌరమ్మకి కదా. బయట ఒక 10-15 minutes ఉన్న తర్వాత ఇంట్లోకి వచ్చేస్తాము. వచ్చిన తర్వాత ఇక్కడ క్రాలింగ్ ప్రాక్టీస్ చేస్తుంది. కొత్తగా ఇప్పుడు పాకాలి కదా, నెక్స్ట్ మైల్ స్టోన్ అదే కాబట్టి రోజు ఇలా పాకడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. నేను కూడా ఏమైనా దానికి ఇష్టమైన అలా ముందు పెట్టి ముందుకి రమ్మని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, బేబీ ముందుకైతే వచ్చింది, అది పాక్కుంటూ వచ్చిందా దొర్లుకుంటూ వచ్చిందా పక్కన పెట్టే వీడియో చూసి నేను పాకితే పాయసం, పాకితే పాలుండలు అంటారు కదా, అది ఏమైనా చెయ్యాలా, లేదు ఇంకా టైం ఉంది అంటారా? ఎనీవేస్, ఇక్కడ నేను తన డైపర్ చేంజ్ చేస్తున్నాను చూడండి. డైపర్ చేంజ్ చేస్తుంటే ఆ ఆనందమే వేరు పిల్లలకి కదా. చేంజ్ చేసేసి స్నానానికి ఏర్పాటు చేస్తాను, ఈవినింగ్ బాత్. నా గౌరీకి మాత్రం స్నానం అంటే ఎంత ఇష్టమో చూడండి మీరే. సపోర్ట్తో కూర్చుంటుంది కాబట్టి అలా చైర్లో కూర్చోబెట్టి స్నానం చేస్తున్నాను రోజు. దానికి నచ్చిన వాటర్ హీట్ లెవెల్తో అలా హ్యాపీగా కమ్యూనికేట్ చేయిస్తూ స్నానం చేయిస్తే చాలా హ్యాపీగా చేయించుకుంటుంది. సో రెడీ అయిపోయిందనమాట. నెక్స్ట్ మళ్ళీ ఫీడింగ్ టైం అయింది. స్నానం చేయించాను కదా, బాగా నిద్ర వచ్చింది. కాళ్ళ మీద వేసుకున్నా బట్ పడుకోలేదు, కానీ మళ్ళీ ఫీడింగ్ తీసుకొనే పడుకుంది. ఒక 1 hour పడుకుంది, లేచిపోయింది మళ్ళీ.
సో ఒక 5 minutes ఆగి ఫీడింగ్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళ నాన్నకి అప్పచెప్పాను కొంతసేపు. హియర్ స్టార్ట్స్ అవర్ జాగారం అనమాట. ఇంకా ప్లే టైం స్టార్ట్ అవుతుంది. వేకప్ వింటో మామూలుగా ఉండదు. నేను ఇక్కడ ఏమి చెప్పను, అలా చూస్తూ ఉండండి. అవును, మీ బేబీస్ కూడా ఇంతేనా? అలా కాళ్ళు పట్టుకొని పాలు తాగుతూ ఉంటారా? నేనైతే సైడ్ లైన్ పొజిషన్లో కొంచెం ఎక్కువసేపు ఇస్తాను పాలు, ఎక్కువ సార్లు ఇస్తాను. సో అలా 11 దాటాక మెల్లమెల్లగా నిద్ర స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇదంతా నిద్ర ఎడుపులు ఇవన్నీ. ఫైనల్లీ చూడండి, ప్రశాంతంగా పడుకున్న మా గౌరిని చూడండి. సో మిడ్ నైట్ ఫీడింగ్స్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పేరెంటింగ్ టిప్స్ కావాలంటే కామెంట్ చేయండి. బాయ్.